కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఏకంగా విద్యా బుద్ధులు నేర్పించినటువంటి ఉపాధ్యాయుడే కీచకంగా దారుణానికి ఒడిగట్టాడు. ఆ విద్యార్థులపైన అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికంగా దాడి చేయబోయాడు. ఇక్కడ ఒక సామాన్య ఉపాధ్యాయుడే కాదైనా ప్రిన్సిపాల్ కూడా, ఆ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్ కూడా ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో జరిగింది. వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. విద్యార్థులపైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ ప్రిన్సిపల్ లక్ష్మణ. ఆయన పేరు లక్ష్మణగా తెలుస్తోంది. అయితే కీచక ప్రిన్సిపాల్ ని గదిలో బంధించారు పోలీసులు, గ్రామస్తులు. సో ప్రెసెంట్ గ్రామస్తులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు, విద్యాశాఖ కూడా అక్కడ చేరుకుంది. ఆ స్కూల్లో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, విద్యాశాఖ చేరుకొని ఆ ప్రిన్సిపాల్ ని ఆయన పైన చర్యలు తీసుకుంటామని కూడా గ్రామస్తులకు హామీ ఇచ్చి చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఆయనని ఒక రూమ్ లో బంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక రెడ్ సైడ్ బాక్స్ లో మీకు కనిపించినటువంటి ఆ రూమ్ లోనే ఇక్కడ కనిపించినటువంటి ప్రిన్సిపల్ లక్ష్మణ చేతులు కట్టుకొని అమాయకంగా కనిపిస్తూ అమాయక ముఖం వేసుకున్న వ్యక్తి ఆయనే. అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల పైన లైంగికంగా పిచ్చి ప్రవర్తన చేయడం, అసభ్యకర ప్రవర్తన చేయడంతో తల్లిదండ్రులకు విద్యార్థులు కన్నీరు మున్నీరవుతూ చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రిన్సిపల్ కి దేశశుద్ధి చేసి రూమ్ లో వేసి బంధించారు గ్రామస్తులు. వెంటనే అక్కడికి పోలీసులకు సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు, విద్యాశాఖ అధికారులు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయనపై చర్యలు తీసుకుంటామంటూ గ్రామస్తులకి హామీ ఇచ్చి కొంత వారిని చల్లబరిచే ప్రయత్నం చేశారు. కానీ ఇటువంటి ప్రిన్సిపల్ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. చదువుకోవాల్సిన విద్యార్థులని చదువుకని పిలిపించి ఈ రకంగా వారిపై అసభ్యకరంగా ప్రవర్తించడమా? విద్యాబుద్ధులు నేర్పించవలసిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు రకంగా ప్రవర్తించడమా? నిజంగా ఒక ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చే విధంగా ఇటువంటి కొంతమంది ఉపాధ్యాయుల పనితీరు కనబడుతోంది.